వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఇప్పుడు. సో రాకెట్ చూడండి, రాకెట్ రామా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని మీకు ఆల్రెడీ తెలిసిపోయింటుంది. ఇక చాలా మంది ఎందుకో నాకు మళ్ళీ హోమ్ టూర్ చేయండి, మీ హోమ్ టూర్ ఫుల్ హోమ్ టూర్ చేయండి అనేసి చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇదే కాకుండా ఇన్స్టాగ్రామ్లో తెలిసిన వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు అనమాట, ఫుల్ హోమ్ టూర్ చేయండి అనేసి. సో ఇంకా వాళ్ళ కోసం అందరి కోసం మా ఇంట్లో ఏముందని మీరు చూడాలనుకుంటున్నారు నాకు కూడా తెలీదు. సో మీకోసం అందరి కోసం నేను హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. లాస్ట్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ చేసాం మేము ఇంట్లోకి ఫస్ట్లో వచ్చినప్పుడు. కానీ అప్పటికిప్పటికి కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, సో ఆ చేంజెస్తోని మా హోమ్ టూర్ మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏమో మీకే తెలుస్తుంది. లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట, బయట కూర్చోనేకి గాలి పీల్చుకోనేకి. బట్ మా రాకి అడుగుతాడు కాబట్టి మేము బయటికే రాము, లోపలే ఉంటాము. ఎందుకంటే సో అటు ఇటు పారాడే వాళ్ళకి ఇంకొక పోర్షన్ ఉంటుంది ఇటు సైడ్. సో అందుకే మేము బయటికే రాము, వాడిని కూడా లోపల వేసుకొని మేము కూడా లోపలే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చాలా భయపడతారు డాగ్స్కి. ఈ డాగ్స్ ఉండే వాళ్ళు భయం ఏమంటే ఎటు పారిపోతాయి, ఎటు ఉరికిపోతాయి అని భయము. అండ్ కొందరికి చాలా భయం ఉంటాయి కదా డాగ్స్ అంటే. సో అట్లనే మేము లోపలే ఉండాల్సి వస్తుంది. సో ఇది ఒక బయట ఉంటుంది కానీ మేము అంత టైం స్పెండ్ చేయము. ఈ బయట ఈ ప్లేస్కి మేము న్యాయం చేయలేకపోతున్నాం. సో నేను క్యూట్ ముగ్గ, దీపం ముగ్గ కనిపిస్తుందో లేదు. రాకి లోపడినాడు, చలో చలో అడు చూడండి, వాళ్ళ డాడీ వస్తూనే వస్తాడు. సో ఇంకా ఇప్పుడు మీరు లోపలికి ఎంట్రీ ఇవ్వాలన్నమాట. అంటే నేను రాఖీ అని మా సాయిని కూడా లోపలికి తీసుకొని తర్వాత మీకు చూపిస్తాను. రాఖీ నడు లోపలినాడు, అడు చూడండి ఏం డ్రామా ఆడుతున్నాడు. నడు రా, చూసారా వాళ్ళ డాడీ దగ్గర నడు వస్తాడు, నా డాడీ కూడా వస్తున్నాడు. రా, ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? నడు, చూసారా వస్తున్నావు బాగుందారా తనకి వస్తున్నాయి వచ్చిన రకి కూర్చో రకి కూర్చో. అయితే బిఫోర్ రాఖీకి ఆఫ్టర్ రాఖీ వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎట్లుంటుందని మీకు తెలుసు ఆల్రెడీ. దెబ్బలు తింటావు. ఇప్పుడు నాకు చూసిండా ఏం పని చేస్తున్నాడు, మమ్మీకి ఎంత మంది పెడతాడు. కూర్చో దెబ్బలు తింటావు. మీకు ఫ్రేమ్ అనేది చాలా తెలుసు. ఈ ఫ్రేమ్స్ తోని మా ఇల్లు మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్ అయిపోయింది. సో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ హోమ్ టూర్ చేసినప్పుడే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇలా ఒక లుక్ వేసుకుంటే చాలు, ఇలా మొత్తం ఇంకా మీరు చూసే ఉంటారు పాత టీవీనే. ఇది చూపిస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో ఎస్, ఈ రోజు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సో ఇది పెద్ద విషయం కూడా కాదు. సో ఎప్పుడైతే మనం ఓన్గా మనీ అయితే ఎర్న్ చేస్తామో అప్పుడే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా డ్రీమ్స్ కూడా ఉంటాయి, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక హోమ్ హౌస్ ఉండాలి అనేసి చాలా ఉంటుంది. అండ్ మనం ఈ రెంట్ హౌస్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. అండ్ మన పేరెంట్స్కి కూడా ఉంటుంది మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలి, సో పూజ గది అవన్నీ పెట్టుకోవాలి, మనకి ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టు పూజలు కూడా చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మీకు తెలుసు ఓన్ హౌస్ కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టపడితే చాలా మనీ సేవ్ చేసుకుంటే కానీ మనకు ఓన్ హౌస్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. డ్రీమ్ ఎంత మనీ సేవ్ చేస్తున్నా కూడా మనకు ఏదో ఒక విషయంలో మనీ అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడే నేనైతే ఒక మంచి బడ్జెట్లో ఇల్లు అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఎవరైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే, ఒక మంచి బడ్జెట్లో ఇల్లు ప్లాన్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనీ విషయంలో, లొకేషన్ విషయంలో, అలాగే ఓనర్ విషయంలో హౌస్ ని కొనలేకపోయాం అని మీకు అనిపిస్తుంది. ఇవన్నీ చాలా కామన్ ప్రాబ్లమ్స్ అని. కానీ నేను దగ్గర 50 to 58 హౌసెస్ అనేది చూసాను. బట్ దాంట్లో నాకు 57 హౌసెస్ కలిసి రాలేదన్నమాట. మాకంటే మా పేరెంట్స్ కి ఇంకా మంచి డ్రీమ్, మా పిల్లలు ఒక హోమ్ హౌస్ లో ఉండాలి, మేము కూడా ఉండాలి, మంచి పూజ గదిని కూడా పెట్టించుకోవాలి, పూజ చేసుకోవాలి అనేసి. సో అందరికీ ఉండేదే అది. మేము ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు మా అమ్మ చెప్పింది ఒకసారి, సో ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు కదా, సో ఒక మంచి ఆస్ట్రాలజర్ని కలువు, ఎందుకు మనకి ఇలా ఓన్ హౌస్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు ఒకసారి కలిస్తేనే కదా మనకు కూడా తెలిసేది, ఎందుకు కొనలేకపోతున్నాం, కొనాలన్నప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది అనేసి చెప్పింది అనమాట. బట్ నేను దాన్ని ఇగ్నోర్ చేస్తూనే వచ్చాను. చాలాసార్లు ఇలా జరిగింది, నేను కూడా ఇగ్నోర్ చేస్తూనే వచ్చాను అనమాట. కానీ లాస్ట్కి కనీసం ఆస్ట్రాలజర్తో అయినా మాట్లాడితే ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తాయి అనేసి ఒక ధైర్యం కూడా చేశాను. సో అప్పుడే ఆస్ట్రాలజర్ శ్వేత అనే ఆమెని నేను ఆస్ట్రోటాక్ యాప్ లో కలిశాను అనమాట. అయినా నేను ఆమెను కలిసిన తర్వాత కూడా ఫస్ట్ లో కన్విన్స్ కాలేకపోయాను.
ముందు కూడా ఆమె మనకి ఏదైనా హెల్ప్ చేస్తుందా చేయదా అనేసి కన్ఫ్యూజ్ లో ఉండే నేను. కానీ ఒకసారి అడిగితేనే కదా అన్ని తెలిసేది అనేసి ఒక ధైర్యం చేశాను. ఆమెతో మాట్లాడుతుంటే అర్థమైంది ఆమె నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుందని. అప్పుడే నా డీటెయిల్స్ కూడా ఆమె కొని నేను షేర్ చేశాను. సో అలా నా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చే ముందు ఆమె అన్ని కనుక్కుందనమాట. హౌస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి ప్రతి ఒక్కటి తెలుసుకుందనమాట. అంటే లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి, రెంటింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి ఆమె ముందుగానే కనుక్కొని చెప్పేసింది అనమాట. సో ఆ తర్వాత ఆమె మాకు ఒక 2-3 సొల్యూషన్స్ కూడా చెప్పింది. అంటే ఈ డేట్ లో మీరు వెళ్ళేసి డీల్ ఓకే చేసుకోండి, అంటే ఓనర్ని ఈ టైంలో మీట్ అవ్వండి, ఈ డేట్ లో మీట్ అవ్వండి అనేసి ఆమె చెప్పింది అనమాట. సో ఆ తర్వాత ఆమె అట్లా చెప్పిన తర్వాత అదే డేట్ కి ఆమె చెప్పిన డేట్ కి మేము వెళ్ళేసి ఓనర్ కి కలిసిన తర్వాత మా డీల్ అనేది ఓకే అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు నాకు. అండ్ నేను కూడా శ్వేతాజీని అడిగాను మీరు మా హౌస్ ఓపెనింగ్ కి రావచ్చు కదా అనేసి, కానీ ఆమె నేను రాను అన్నది. సో ప్రతి ఒక్కరికి ఇలా ఏదో ఒక సమస్య ఉంటది. అండ్ రిలేషన్షిప్ లో కానీ, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కానీ, మనీ పరంగా కానీ, ఇంటి విషయాల్లో కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మ్యాటర్ లో ఒక ప్రాబ్లం అనేది ఉండే ఉంటది. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు కూడా అస్ట్రోటాక్ యాప్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక అస్ట్రాలజర్ తో మాట్లాడండి. అంటే మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో మీరు ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఫ్రీగా మాట్లాడొచ్చు. ఇది ఒక మంచి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీకు ఇలాంటి నాలాగా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే అస్ట్రోటాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి, అస్ట్రాలజర్ తో మాట్లాడండి. మీ ప్రాబ్లం కి తగిన మంచి సొల్యూషన్ ని తీసుకోండి. సో యాప్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. అంతే, ఇంకేం చేంజెస్ లేదు. అండ్ ఈ సోఫా వచ్చేసి మీకు ఫస్ట్ లో చూపించినప్పుడే చాలా బాగుండే, బట్ రాఖీ వచ్చిన తర్వాత వాడు చిన్నప్పటి నుంచి ఎక్కి ఇట్లా గోరులతో బోర్కి మళ్ళీ ఇదంతా ఇక్కడ సో ఇక్కడ మొత్తం ఖరాబ్ అయిన ఉంటే, సో మేము ఈ క్లాత్ అనేది వేయించాం మళ్ళీ. సో వేయించిన తర్వాత కూడా వీడు ఉంచలేదు, దాన్ని నీట్ గా గలీజ్ చేసేసిండు. అండ్ మాకు ఈ సోఫాస్ కూడా ఇష్టం లేదు. అండ్ ఇక్కడ ఒక్కసారి ఫాస్ట్ అక్కడ నుంచి రన్నింగ్ చేసుకొని వచ్చి ఇది చింపేసిండు. అట్లా ఇట్లా కవర్ చేస్తున్నాం అనమాట. సోఫాస్ ఇష్టమే లేదు, పడేద్దాం ఎందుకు ఇంట్లో పెట్టుకొని అని చెప్తాను సార్కి. బట్ ఉండని అంటే దాంట్లో కూర్చొని అలవాటు అయ్యి కింద కూర్చోలేమో అని చెప్పిండు. సో చేంజ్ చేయాలని ఉంది, కానీ కొంచెం టైం కావాలి. చేంజ్ చేద్దాం. సోఫాస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఇంటికి లుక్ లేదు. సో మనకు ఒక లుక్ సోఫాస్ వల్ల వస్తుంది, బట్ ఇప్పుడు సోఫాస్ ఖరాబ్ అయి ఉండే దాని వల్ల మనకు లుక్ లేదనమాట. రాఖీ గడు ఇట్లా కొంచెం హెయిర్ ఫాల్ అనేది, డాగ్స్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది చూడండి. దొంగ పనులు ఎట్లా వేస్తాడు చూసారా. అవి తెచ్చేది, కొరికేది, నాకు పని పెట్టేది, పని పెడుతూనే ఉంటాడు ఏదో ఒకటి అట్లా. సో ఇట్లా గలీజ్ అంతా చేసేస్తాడు వాడు. సో నేను ఇంకా పొద్దు నుంచి నైట్ వరకు ఊడుస్తూనే ఉండాలి, ఒక 10 సార్లు ఊడుస్తూనే ఉండాలి. వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే వాడు టైం పాస్ కాననేసి ఏదో ఒక బాటిల్ ఏదో ఒక కవర్ ఇస్తాడు. వాడు ఏం చేస్తాడు అన్ని చింపేసి తిరుగుడు చేసేస్తాడు. నాకేమో క్లీన్ చేస్తూ పను, తనేమో ఇచ్చుడు, వాడేమో చింపేసుడు, ఇదే పని. నేనేమో క్లీన్ చేస్తాడు. డైలీ ఒక 10 టైమ్స్ అన్నా నూకాలి ఇంట్లో. సో ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి వైఫై మీ అందరికీ తెలిసిందే. సో వైఫై ఇది కస్టమైజ్ చేయించుకున్నాను. అప్పుడు కర్టన్స్ మన ఇంట్లో మనం ఎంత నెట్ వాడతామో 1 GB 2 GB ఏం సరిపోతుంది. సో అందుకే వైఫై అప్పుడే పెట్టించుకున్నాం, మీరు లాస్ట్ ఇయర్ చూసినప్పుడే. సో ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి సాయికి చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ బర్త్డేకి మౌనిక గిఫ్ట్ ఇచ్చింది. సో వాళ్ళ చెల్లె గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని మీ అందరికీ తెలిసిండేది. అండ్ ఇది సాయి అండ్ చింటూ చిన్నప్పుడు ఫోటో, అది పెద్దగా వేపియాలి, ఎన్నిసార్లు అనుకున్నా అది అయితలేదు. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ పిక్, లాస్ట్ ఇయర్ సాయి బర్త్డేకి దిగిన పిక్ అనమాట. ఇది రాఖీ ఉన్నట్లో కొంచెం ఇల్లు కొంచెం గలీజ్ అవుతా ఉంటుంది, డైలీ క్లీన్ చేసుకోవాలా. సో అని ఇది కూడా అంటే సేమ్ ఫోటోనే, ఇది కూడా అట్లా వేయించుకున్నాను. నాకు బేసిక్గా ఫోటో ఫ్రేమ్స్ అంటే పిచ్చి, బట్ ఇప్పుడు లేదు. ఆల్రెడీ ఫొటోస్ అన్ని నిండిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అంటే పిచ్చి లేదు. అప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అంటే ఇష్టం ఉంటుంటే. అండ్ సేమ్ అన్నీ ఉంటాయి మ్యాక్సిమం. ఇది మన హాల్ టూర్ అనమాట. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ కూడా ఏముండదు, ఇటు సైడ్ ఇది మా వెడ్డింగ్ యానివర్సరీకి దిగిన పిక్ అనమాట. ఇది నా ఫేవరెట్ పిక్ ఇది కూడా. సో ఇది కవర్ కూడా తీయలేదు, కవర్ తీసి ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో ఫోటో ఫ్రేమ్ అనేసి అట్లానే పెట్టుకున్నాము. సాయి బుల్లెట్ కొన్నప్పుడు 2 years అయిపోయింది కదా, 2 years అయిపోయింది. అప్పటి నుంచి ఇట్లానే పెట్టుకున్నాము ఈ ఫోటో. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. బుజ్జి కూలరు, ఇది ఎంత వాటర్ని లీకేజ్ చేస్తుందో నేను అంత క్లీన్ చేసుకుంటూ ఉండాలా. ఏం చేసే కాదు, మనకి చల్లగా గాలి రావాలంటే కూలర్ వేసుకోవాలి, వేసుకోకుంటే మనం ఉండలేము కాబట్టి. సో ఇప్పుడు కిచెన్లోకి ఇక్కడ
కొంచెం మాకు వీడియోస్కి పనికి వచ్చేవన్నీ ఉంటాయి. ఇక్కడ స్టాండ్ అండ్ లైట్, అక్కడ టిక్ టాక్ అంటే రీల్స్కి సంబంధించిన స్టాండ్ మొత్తం అక్కడ ఉంది. సో అదొక మంచిగానే కాస్ట్ పెట్టి కొన్నాము. సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. బేసిక్గా నా కిచెన్ ఏం అంత పెద్దది కాదు, బట్ ఇట్స్ ఓకే. నాకు చాలా ఆశలు ఉంటాయి అవి కొనుక్కోవాలని. ఆ కిచెన్ టూర్లో ఏముంటుంది అంటే ఏముండదు. సో బోళ్ళు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను. ఇంకా ఇటు వచ్చేయు. సో మార్నింగే పూజ చేశాను. ఈరోజు మండే కాబట్టి నేను వీక్లీ ఒక 3 times పూజ చేస్తాను, మండే, ఫ్రైడే, సాటర్డే. సో దేవుడు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం కాబట్టి పూజ చేస్తాను. ఇక్కడ పూజ గది ఇంతవరకు. సో ఇంక ఇవి వచ్చేసి అంత వాడను. ఇక్కడ టిష్యూ పేపర్స్ అవన్నీ పెట్టుకొని ఉంటాను. ఇది ఒక ఆన్లైన్లో తీసుకున్న విషయంలో కాలు మీద పడ్డది. అండ్ ఇక్కడ మసాలా దినుసులు, పప్పులు, గిప్పులు అన్నీ ఇట్లా ఈ కంటైనర్స్ తీసుకొని ఉండే. నేను లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ తీసుకొని ఉండే. ఒక 12 set తీసుకొని ఇట్లా అన్ని పప్పులు, గిప్పులు, మసాలా దినుసులు అన్ని ఇట్లా పెట్టేసుకుంటా. అన్ని గ్లాస్వే వాడుతున్నాయి. ఇది గ్లాస్ కాదు, బట్ బాగుంటుంది ఇది. ఇవన్నీ గ్లాస్ అనమాట. సో ఇట్లా పెట్టుకుంటాను. సో ఇంకా ఇక్కడ కూడా అంతే, ఎక్కువ వాడనివి పైన పెట్టేస్తాను, వాడేవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ మీకు తెలిసినదే సిలిండర్. ఇంకా ఇది ఎప్పుడు చూసేది మీరు నా షార్ట్ వీడియోస్ చూస్తే ఎప్పుడు ఇదే లొకేషన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటాను, ఇక్కడ లైటర్ అవన్నీ పెట్టుకుంటాను, ఇక్కడ మిక్సీ, ఇక్కడ సో వాటర్ ట్యాంక్. ఇంకా వాడే సామాన్లన్నీ పైన పెట్టేస్తాను. ఇంకా వాడే సామాన్లన్నీ కొన్ని ఇక్కడ. సో ఇక్కడ ఈ 2 rackలో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా వాడేవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇవి కుకింగ్కి వాడే వాటర్. ఈరోజు సాయంత్రం బజ్జీలు తెచ్చినుండే సాయి. సో ఉన్నాయి ఇక్కడ, వాడు వేవిచ్చేస్తున్నాడు. అండ్ ఈరోజు మా ఇంట్లో బెండకాయ కర్రీ అనమాట. ఇంకా రైస్ పెట్టాలి ఇప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ మీద మీరు చూసుకున్నట్టయితే, సో ఇవి అన్ని కవర్స్. నేను దీంట్లో కూరగాయలన్నీ వేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ లో. సో ఇక్కడ ఏమి ఉండవు కానీ అట్లా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు సో ఇంకా అరటిపండ్లు, నాకు అరటిపండ్లు అంటే ఇష్టం ఉండదు, సాయికి ఇష్టం పెట్టుకుంటాను, నేను పూజకు తెప్పిస్తాను. అండ్ ఇక్కడ గుడ్లు ట్రే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి గుడ్లు లేవు, తెచ్చుకున్న పాడైపోతాయి అనేసి. ఇంకా బ్రెడ్ అవన్నీ సాయి తెచ్చుకుంటాడు కానీ తినడు, అన్నీ ఇక్కడ పెట్టేస్తాడు. నాకు ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఉంది, బట్ ఓవర్ హౌస్ కట్టుకున్నాక పెద్దది కొనిపించుకుంటాను. అండ్ ఒకటి ఫిల్టర్ వాటర్ది కూడా పెట్టించుకోవాలని ఆశ, అది కూడా ఓవర్ హౌస్ కట్టుకున్నాక పెట్టుకుంటాము. సో ఇది ఫ్రిడ్జ్ లో నేను చూపించాను ఆల్రెడీ, మీకు ఫ్రిడ్జ్ టూర్ చేశాను. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అలా తెలియాలి కదా, ఒక్కసారి ఓపెన్ చేయండి. బాగానే ఉంది మా ఫ్రిడ్జ్. చూసారు కదా, మా ఫ్రిడ్జ్ లో ఏం లేవు, కూరగాయలు అయిపోయినాయి ఫ్రెండ్స్. అంతే, ఫ్రిడ్జ్ లో ఏం లేవు. ఇంక ఇక్కడ బోల సామాను, సో వాడేవి వాడనివి అన్ని ఇక్కడే ఉంటాయి. సో డైలీ తినే ఇవి ఏమంటారు పల్లీలు మాత్రం ఇక్కడ పెట్టుకుంటాను తట్లో, ఇంకా అన్ని వాడనివని అక్కడ వేసేస్తాను. సో ఇప్పుడు మనము లేట్ చేయకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. ఎక్కువ ల్యాగ్ చేయాలని లేదు నాకు. ఓకేనా గైస్, చలో ఇంకా బెడ్రూమ్ టూర్లోకి వచ్చేస్తే, సో మీరు ఆల్రెడీ ఇది ఇక్కడ ఈ లొకేషన్స్ లో మీరు చాలా చూసే ఉంటారు. బెడ్ ఏమి ఇంత హైట్ ఉంది అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ 2 బెడ్లు ఉన్నాయన్నమాట. ఇది రీసెంట్ గా వచ్చింది. ఇది మేము బేసిక్ గా వాడే బెడ్ అనమాట. సో దీని మీద పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. సో కానీ ఎందుకు వేసుకున్నామంటే కింద పెడితే రాకెట్ పాడు చేసేస్తాడు అనేసి వేసుకున్నాము. తీసేస్తాము ఒక 2-3 days లో. ఇది మొన్ననే వచ్చింది. సో ఇది పాత బెడ్ అనమాట. సో బెడ్ మీద కొంచెం నీట్గానే మంచిగానే ఉంటుంది, డైలీ నీట్గా పెట్టుకుంటాము. అండ్ ఇటు వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అటే ఉండు. సో డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ బాక్సెస్ అన్నీ ఉంటాయి, క్రీమ్స్ అవి ఇవి ఉంటాయి అనమాట. నేను ఎక్కువ క్రీమ్స్ ఏం వాడను. సో అండ్ మేకప్ కూడా వేసుకోను కాబట్టి ఓన్లీ లిప్స్టిక్ వేసుకుంటాను. లిప్స్టిక్, కాజల్, కాటుగా అంతే. సో ఇంకా నా మేకప్ సామాన్లు, మాకు సంబంధించిన కోమ్స్ అవి ఇవి ఉంటాయి. సో ఇక్కడ అన్ని జ్యువెలరీ ఉంటుంది అనమాట. సో ఆ 2 దాంట్లో ఏం లేదు. ఇది కూడా చేంజ్ చేయాలని ఉంది, తొందరలో ఇది చేంజ్ చేస్తాను. సో ఇక్కడ నేను అప్పుడు మేము లవ్లో ఉన్నప్పుడు ఇక్కడ సాయి సిరన్ కూడా రాసుకున్నాను. ఇంకా బీరువా కూడా మా పాత టూర్లో ఉందో లేదో కూడా నాకు అంత ఐడియా లేదు. సో బీరువా కొన్నాము అప్పుడు. సో ఇందులో నా బట్టలే ఉంటాయి మ్యాక్సిమం, అన్ని నా బట్టలే ఉన్నాయి. లోపలైతే ఏం లేవు, మీకు అంటే మీకు ఏమైనా యూజ్ అయ్యేవి ఏమి ఉండవు దీంట్లో. అండ్ పైన వచ్చేసి అన్ని జ్యువెలరీ, బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో, అంటే వాడని కొన్ని అక్కడ పెట్టేశాను. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ గురించి చెప్పాలంటే లాస్ట్ ఇయర్ జూన్కి వచ్చింది. జూన్ వస్తే 1 year అయిపోతుంది, బట్ చేయనే లేదు. మాకు ఇష్టమైన ఫొటోస్ వేయించుకున్నాం అప్పుడు, బట్ చేసే టైం కూడా రాలేదు, వాళ్ళు కూడా అడగలేదు, ఇక మర్చిపోయాము, అట్లానే ఉన్నాయి. బట్ ఇంకోటి ఏమంటే పెట్టుకునే ప్లేసే లేదు. ఆల్రెడీ ఇంకా 2 ఉన్నాయి. సాయి బర్త్డేకి వచ్చినవి అక్కడ పైన పెట్టేశాము.
ఇవి మళ్ళీ నా బర్త్డే కానీ వచ్చింది, బట్ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు మేము ఓపెన్ చేసింది లేదు. ఓపెన్ చేస్తే మళ్ళీ ఎట్లా ప్యాకింగ్ చేస్తే కయ్యదు అనేసి అట్లనే పెట్టేసాము. అండ్ పైన ఎక్కడైనా పెట్టుకుందామంటే పెట్టుకునే కూడా ప్లేస్ ఎక్కువ లేదు. ఉండే ప్లేస్లో అన్నిట్లో నేను మ్యాక్సిమమ్ ఉండే సామాన్లు అన్నీ కవర్ చేసేసాను. సో ఇంకా ఇవి ఎట్టు పోవి. ఇక ఇల్లు కడిగితే బెడ్ మీద వేస్తాం, ఇల్లు కడుక్కుంటే ఇక్కడ ఉంటాయి. పాపం ఇవి మాతోనే నివసిస్తున్నాయి. సో అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇంకా వాషింగ్ మెషిన్ ఆ వీడియోలో ఉండని లేకుండా పాత వీడియోలో ఉంది. టీవీ ఇవన్నీ ఉంటాయి. వాషింగ్ మిషన్, బట్టలు కూడా వేసాను. మా సాయి బట్టలనే ఉన్నాయి, ఆరేయాలి ఇప్పుడు. సో ఇంకా అంతే. ఇంకా బెడ్రూమ్లో ఏం చూపిస్తాము, ఇటు వచ్చేసి అట్టే ఉంది ట్రాక్, ఇది సింక్, మేము వాష్ చేసుకునేది, బ్రష్ చేసుకునేది. అంతకన్నా నేను ఎక్కువ చూపియాను, ఓకేనా. ఇంకా బట్టలు వచ్చేసి మీరు అనుకోవచ్చు, చాలా మంది కమెంట్స్ కూడా చేస్తారు, సాయి నాకు బట్టలు కొనియచ్చు కదా, ఎప్పుడు మీరే కొత్త బట్టలు వేసుకుంటారు అనేసి. యాక్చువల్లీ నాకు కొలాబరేషన్స్కి వస్తాయి, మీరు ఇన్స్టాలో చూసినట్టయితే. సో అవన్నీ ప్రమోషన్స్కి వచ్చేవి అంతే. సో ఏమన్నా ఉంది అంటే నాకు బట్టలు కొనేది ఎక్కువ ఉండదు. నేను శారీస్, హాఫ్ శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ కొనుక్కోను, ఎందుకంటే నాకు ప్రమోషన్స్కి వస్తాయి కాబట్టి. ఓన్లీ కొంటే జీన్స్, టీషర్ట్స్, నైట్ డ్రెస్ ఇవే కొంటాను అనమాట. సో నాకు థ్యాంక్స్ చెప్పాలంటే సాయి కలెక్షన్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఇన్ని బట్టలు నా దగ్గర ఉండే దాంట్లో మ్యాక్సిమం ఒక 70-80% అన్ని సాయి కలెక్షన్స్ వాళ్ళు పంపించిందేవే ఉంటాయి. మేఘనాకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. సో ఆమె నాకు ఓన్ సిస్టర్ లాగా అనుకుంటా, చాలా మంచిది కూడా. సో నేను ఇట్లా ఏది పంపిస్తే అది నా స్పెషల్ ఏదైనా అకేషన్ ఉన్నా ఆమెనే పంపిస్తుంది అనమాట. సో దగ్గర నేను కూడా ఆమె నాది రిలేషన్షిప్ 2 ఫ్రెండ్షిప్ సిస్టర్ బాండింగ్ అనుకోండి. ఒక 2.5 years అయిపోయింది. నా పాత అకౌంట్ పోయినప్పటి నుంచి థ్యాంక్స్ చెప్పిన తక్కువనే. అది నా కలెక్షన్స్ అనుకుంటారు కాదు, మేఘనా కలెక్షన్స్. ఆమె సాయిబాబా భక్తురాలు కాబట్టి సాయి కలెక్షన్స్ అని పెట్టుకుంది. సో మేఘనా థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇన్ని బట్టలు పంపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నాకే కాదు అన్నకు కూడా చాలా పంపించా అప్పట్లో, కుర్తా సెట్లు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అన్ని నా బట్టలే వచ్చే ఇటు. సో అప్పుడు నాకు బట్టలు పెట్టుకున్నదే వస్తుండలేదు, తర్వాత అర్థమైంది మీషోలో ఈ ప్యాక్స్ చూసేసుకొని. సో ఈ ప్యాక్స్ బుక్ చేసుకొని ఇట్లా వాడని బట్టలు, కొత్త బట్టలు అనేసి ఇట్లా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. సో అండ్ ఇటు సైడ్ కూడా నావే బట్టలు. సో ఇవి అన్ని ఇట్లా పెట్టేసుకుంటే ఏమంటే మనకి ఏ బట్టలు ఎక్కడున్నాయి, సో దాని బ్లౌజ్ కానీ దానికి సంబంధించిన పెట్టికోట్ కానీ అన్నీ ఎక్కడ ఉంటాయని తెలుస్తుంది. సో అన్నీ నేను మడత పెట్టి పెట్టుకున్నాను ఇట్లా కవర్స్లో. అండ్ ప్రమోషన్స్కి వచ్చినా కూడా ఇక్కడ పెట్టుకుంటాను చేసేకి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి నీట్గానే ఉంది గైస్, కింద కూడా బట్టలు స్టోరేజ్ ఉంటుంది అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి సాయివి ఇవి కూడా పైన నావే, ఇవన్నీ బ్లౌజెస్. సో మగ్గం వర్క్స్ అవి ఇవి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ 2 ర్యాక్స్ సాయివి, మళ్ళీ కింద నాదే, ఈ ర్యాక్ నాదే. మళ్ళీ కింద వచ్చేసి దుప్పట్లు అవన్నీ పెట్టుకుంటాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి తలమెత్తలు, దుప్పట్లు, వాడని దుప్పట్లు అనేసి అన్నీ వచ్చేసి ఇలా సంచిలోకి వేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ తలమెత్తలు కొత్తగా బుక్ చేసుకున్నాను. సో అంతే గాయ్స్, ఇంకేం చెప్పాలి అంతే. సో యూట్లో కూడా ఉంటాయి యాక్చువల్లీ. మాకు పెట్టుకోనేకి బట్టలు పెట్టుకోనేకి ప్లేసే లేదు యాక్చువల్లీ. ఇంకా ఏదైనా తెచ్చి కొత్తగా పెట్టుకుందామన్నా లేదు. యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ కూడా ఉంది ప్లాస్టిక్ది, దీని కింద పెట్టేసాం ప్లేస్ లేదు అనేసి. సో అది గాయ్స్ మన హోమ్ టూర్. సో మన హోమ్ టూర్ తీయమని ఎవరైతే అడిగారో కంప్లీట్ గా అంతా చూసే టూర్ సపరేట్ గా చేద్దామని అనుకున్నా, బట్ అన్ని ఒకే దాంట్లో చేసేసాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.